నమస్తే అండి, నేను రజాక్. నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదని, మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ట్వీట్కి రిప్లై ఇవ్వలేదని, సో అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని చిన్న చూపు చూసినాడని చెప్పేసి, రజనీకాంత్ ఇలా ట్వీట్ వేసిన వెంటనే ట్వీట్ చేసినాడని చెప్పేసి, మెగాస్టార్ ట్వీట్ చేసినప్పటికీ కూడా రజనీకాంత్ గారి కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయిన రోజే ట్వీట్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదని రకరకాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక రకమైన ట్రోలింగ్ అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు, ఒక చర్చ అయితే నడుస్తుంది అనమాట. నిజంగా నాగ్ అశ్విన్ వచ్చేసి చిరంజీవి గారిని అవమానించిన మెగా అభిమానులంతా కూడా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని 100కు 200% సపోర్ట్ చేసి థియేటర్స్ దగ్గర ఇంత హంగామా చేస్తే నాగ్ అశ్విన్ చిరంజీవి గారిని అవమానించినాడంటే, మరి కొంతమంది అయితే వీడియోలు చేసినారు అవమానించినాడని. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ వేసిన మాట వాస్తవం, రజనీకాంత్ గారు ట్వీట్ వేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రజనీకాంత్ గారు ట్వీట్ వేసిన వెంటనే నాగ్ అశ్విన్ విత్-ఇన్ 1 అవర్లోనే రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆ ట్వీట్ ని రీకోట్ చేయడం అయితే జరిగిందనమాట, రిప్లై ఇవ్వడం అయితే జరిగింది తన వాల్ మీద. అదేవిధంగా మరికొంతమంది కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్లు చేసినారనమాట. అంటే మోహన్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా నాగార్జున గారు, అదేవిధంగా యాష్ మన కేజీఎఫ్ హీరో, తర్వాత రామ్ గోపాల్ వర్మ, తర్వాత అల్లు అర్జున్, వీళ్ళంతా కూడా ట్వీట్లు చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఎక్కడ చూసినా కానీ ఆ ట్వీట్లకి నాగ్ అశ్విన్ అయితే ఎక్కడ కూడా దానికి రిప్లై ఇచ్చినట్టయితే మీకు కనిపించదు. బట్ అంటే వాటిని కోట్ చేసినట్టు కానీ అవన్నీ కూడా మీకు కనపడదు, పిన్ చేసినప్పుడు ఎక్కడా కూడా కనిపించవు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళందరికీ కూడా నాగ్ అశ్విన్ రిప్లై అయితే ఇచ్చినాడు అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు 27వ తారీఖు ట్వీట్ చేస్తే తను రిప్లై ఇచ్చింది 29వ తారీఖు. ఎస్, అప్పటికే డ్యామేజ్ జరగాల్సినంత జరిగింది. చాలా మంది ట్రోల్ చేసినారు అన్నమాట. ఎందుకంటే రజనీకాంత్ గారు స్పందించినటువంటి విత్-ఇన్ 1 అవర్లోనే స్పందించినటువంటి నాగ్ అశ్విన్ కి మెగాస్టార్, టాలీవుడ్ మెగాస్టార్ అయినటువంటి, టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిగ్గగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఒక ట్వీట్ వేస్తే విత్-ఇన్ 1 అవర్లో కాదు, విత్-ఇన్ 1 డేలో కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు? 27న రిలీజ్ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేస్తే నువ్వు 29ని ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి ఇంకొక కాంట్రవర్సీ. ఈ విధంగా రచ్చరచ్చ లేగుస్తున్న నేపథ్యంలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఎస్, నాగ్ అశ్విన్ గారు వచ్చేసి రజనీకాంత్ గారికి మాత్రమే ఆయన ట్వీట్ ని కోట్ చేస్తూ ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. మిగిలిన అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేస్తే ఆయన ట్వీట్ కింద రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు హీరింగ్ ఫ్యాబులస్ రిపోర్ట్ అబౌట్ కల్కి 2898 అని చెప్పేసి ఆ నాగ్ అశ్విన్ ని ప్రేస్ చేస్తూ ప్రభాస్ గారిని, సీనియర్ బచ్చన్ ని, అదేవిధంగా దీపికా పడుకోని, కమల్ హాసన్ గారిని, వీళ్ళందరినీ కూడా ప్రేస్ చేస్తూ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అశ్విని దత్ గారిని ప్రేస్ చేస్తూ ఒక పోస్ట్ వేసినారు కదా. దాని కింద నాగ్ అశ్విన్ అయితే 29న ఒక పోస్ట్ రిప్లై ఇచ్చినాడు అనమాట. ఏమని ఇచ్చినాడంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ టు యూ సీయింగ్ ఇట్ అని చెప్పేసి. ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఎగ్జాక్ట్ గా జూన్ 29న ట్వీట్ వేసినాడు అనమాట. సో దానికి రిప్లై ఇచ్చినాడు అనమాట. అంటే ఆయన దాంట్లో రీట్వీట్ చేయలేదు అనమాట, దాన్ని జస్ట్ ఏంటంటే రిప్లై ఇచ్చినాడు. అదేవిధంగా అక్కినే నాగార్జున కూడా ట్వీట్ చేసినాడు ఈ సినిమాకి సంబంధించి, సో ఆయనకు కూడా రిప్లై ఇచ్చాడు. అదేవిధంగా యాష్, ఎవరైతే కేజీఎఫ్ యాక్టర్ ఉన్నాడో, సో ఆయనకు కూడా రిప్లై కూడా ఇచ్చినాడు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకి రిప్లై ఇచ్చాడు. అదేవిధంగా నాగ్ అశ్విన్ మన అల్లు అర్జున్ కూడా 29వ తారీఖు ఈ సినిమాకి సంబంధించి ఆ కల్కి 2898 టీమ్ అవుట్ స్టాండింగ్ విజువల్స్ స్పెక్టాక్యులర్ అని చెప్పేసి ఒక పోస్ట్ చేయగా దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పుష్పరాజ్ అని చెప్పేసి రిప్లై ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన రిప్లై ఇచ్చినాడు కానీ లేట్ రిప్లై ఇచ్చినాడు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికీ కూడా చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రిప్లై అయితే ఇచ్చినాడు, అవమానించడానికి అయితే ఏముండదు. బట్ ఏంటంటే కొన్ని ట్వీట్స్ మాత్రమే రీపోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వాళ్ళ రికార్డ్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ సినిమా థియేటర్స్ కి సంబంధించి ఉన్న టికెట్ బుకింగ్స్ కి సంబంధించి కావచ్చు, వాటికి మాత్రమే
వాటికి మాత్రమే రీపోస్టులు చేసినాడు తప్ప మన టాలీవుడ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర నుంచి ఎవరు ట్వీట్ చేసినా సరే దానికి సంబంధించి కేవలం వాళ్ళ ప్రొఫైల్లో ఏదైతే ట్వీట్ చేసినారో ఆ ట్వీట్ కింద మాత్రమే రిప్లై ఇచ్చినాడు తప్ప ఆయన అకౌంట్కి దాన్ని రీట్వీట్ చేసుకోవడం కానీ లేదంటే రీపోస్ట్ చేయడం కానీ అదంతా కూడా ఎక్కడ కూడా చేరినటువంటి పరిస్థితి. కేవలం ఒక రజనీకాంత్ గారిది మాత్రమే రీపోస్ట్ చేసి ఆయనకి ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి అన్నమాట. సో దీంట్లో కాంట్రవర్సీ చేయాలనుకున్న వాళ్ళకి కాంట్రవర్సీ ఉంటుంది, లేదు వద్దు అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఆయనైతే నాగశ్విన్ గారు అయితే ట్వీట్ రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి దాని మీద కోడిగుడ్డు మీద ఈగలు పెక్కడం అనవసరం, ఎందుకంటే అతని దాకా ఎల్లుండొచ్చు వెళ్ళకపోయి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా. బట్ వచ్చిన సందర్భంలో చిరంజీవి గారికి రిప్లై ఇవ్వడం, అక్కినే నాగార్జున గారికి, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారికి, అదేవిధంగా అల్లు అర్జున్ గారికి, వీళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చినాడు కదా, మళ్ళీ ఇంకా దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు పెక్కడం ఎందుకు? సో అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాకి, మరి ముఖ్యంగా సరే అశ్విని దత్ గారు నాగశ్విని పక్కన పెడితే ప్రభాస్ గారిని చూసి ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ లో చాలా సపోర్ట్ చేసినారు. మన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, టీడీపీ కూటమికి కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వాళ్ళ పెద్దమ్మ గారు చాలా సపోర్ట్ చేసినారు. ఆయన పెద్దమ్మ గారు అయితే అసలు వివిధ ఇంటర్వ్యూలు ఇస్తా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అంతా కూడా ఏ స్థాయిలో సపోర్ట్ చేసినారో ఆమె చెప్పడం జరుగుతుంది కొన్ని టీవీ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్న నేపథ్యంలో. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయకండి, చేసే ఉంటాయి కొన్ని. మరి ఎస్ కొంచెం చాలా టైం తీసుకొని రిప్లై ఇచ్చిన 2 days తర్వాత, అది కరెక్టే. బట్ ఈ రోజుకి కూడా దాని మీద ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.